చాలా చట్టాలు ఉన్నాయి. 5600 పైచలకు చట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఆ చట్టాలను అన్ని తీసుకోకుండా మన సమాచార చట్టాన్ని ఎందుకు తీసుకున్నాము, ఈ చట్టాన్ని మనం తీసుకొని ప్రజలకు ఎందుకు అవగాహన కలిగిస్తున్నాము అంటే, ఆ 5600 రకాల చట్టాలన్నీ ఒకవైపు అయితే సమాచార హక్కు చట్టం మాత్రం ప్రత్యేకము. ఎందుకు ప్రత్యేకం అంటున్నామంటే, ఈ మిగిలిన 5600 రకాల మొత్తం చట్టాలన్నీ కూడా అధికారులు పాలకులు అమలు చేస్తే అమలు అయ్యే చట్టాలు అవన్నీ. కానీ సమాచార హక్కు చట్టం మాత్రం ప్రజలు అమలు చేసుకుంటే అమలయ్యే చట్టము, అది సమాచార హక్కు చట్టం. అంటే ప్రజలను జవాబుదారీతనం, అంటే మనము యజమానులని గుర్తించడానికి వచ్చిన చట్టం. మన యొక్క డబ్బును, మన యొక్క ధనాన్ని పాలకులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారని తెలుసుకోవడానికి వచ్చిన చట్టము సమాచార హక్కు చట్టం. కాబట్టి ఇది ప్రజలు అమలు చేసుకోవాల్సిన చట్టము. కాబట్టి ఇది ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల అవగాహన పరులు కావాలనే ఉద్దేశంతోనే సమాచార చట్టం 2005 కూడా మనము ప్రధాన అంశంగా తీసుకొని మనము ముందుకెళ్తాం. 2013లో పంచాయతీరాజ్ చట్టంలో 798 జీవో ప్రకారంగా ప్రతి గ్రామంలో పంచాయతీ కలిగిన ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి కనీసం 4 సార్లు ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాలి. ఒకవేళ ఏ గ్రామంలో అయితే ఆ గ్రామ సభలు నిర్వహించకపోతే, ఆ సర్పంచి వరుసగా 3 గ్రామ సభలు నిర్వహించకపోతే ఆటోమేటిక్గా అతను పదవిచ్యుతుడవుతాడు. ఆ సర్పంచిని కూడా ఆ చట్టంలో రాసుకున్నాం. ఎందుకు అంత ప్రాముఖ్యత గ్రామ సభకు ఉంది అంటే, ఒక పార్లమెంటు సభ్యుడికి ఆ పార్లమెంటు భవనంలో ఆ పార్లమెంటు పరిధులని ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు, నిధులు రప్పించడం కొరకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ హక్కు పార్లమెంటు భవనంలో ఆ పార్లమెంటు సభ్యుడికి ఉంటుంది. అదేవిధంగానే ఒక ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడికి, ఒక ఎమ్మెల్యేకి శాసనసభ అసెంబ్లీ ఉంది. అంటే ఆ ఎమ్మెల్యే పరిధిలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సంక్షేమ కార్యక్రమం చేయడానికి కానీ, ఆ ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయాలని, నిధులు కావాలని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ హక్కు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేకు ఉంటుంది. అదే స్థాయిలో, అంతే విలువగా, అంతే స్థాయిలో గ్రామ సభలో ఆ గ్రామంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరుకు కూడా ఆ గ్రామానికి వచ్చిన నిధులను, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఎట్లా ఖర్చు చేసుకోవాలి, దేనికి ముందు ఖర్చు చేసుకోవాలి, ఏ విధంగా ఖర్చు చేసుకోవాలని ఆ గ్రామ సభలోనే గ్రామ ఓటర్లందరూ కలిసి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హక్కు ఆ గ్రామ సభ కల్పించింది. ఇంత విలువైన సభ గ్రామ సభ. ఇంకా గ్రామ సభలో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. సుప్రీంకోర్టు కూడా గ్రామ సభ నిర్ణయాన్ని శిరసాగించాల్సిందే. అంత విలువైన సభ గ్రామ సభ. మరి ఈ గ్రామ సభల గురించి కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదు, ప్రజలను అవగాహన పరచడం చేయడం లేదు. బట్ ఈ 3 అంశాలను మనం తీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, ప్రజలను ఈ చట్టాల మీద శిక్షణను ఇస్తూ, అవగాహన పరులు చేస్తూ, ఈ ప్రజల చేత ప్రశ్నించే తత్వాన్ని, అధికారులను కావచ్చు, పాలకులను కావచ్చు, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతోనే మనము ఈ 3 అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకొని మనము పనిచేస్తున్నాం. అందుకే మిగిలిన సంఘాలకు, మిగిలిన ప్రజా సంఘాలకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, వాటికి మన ఐక్యవేదికకు భేదం ఏమంటే, మన ఐక్యవేదిక ప్రజలందరి కోసము, సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద మనం పనిచేస్తున్నాము. ఏ కులాలకు కానీ, మతాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఇక్కడ